తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు గురువారం మధ్యాహ్నం గోపాలపురం తహసీల్దార్ ఆఫీస్ నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీ శివజ్యోతి వారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముందుగా నియోజకవర్గంలో ద్వారకా తిరుమల నుండి దూబచర్ల, నల్లచర్ల, దేవరపల్లి మీదుగా సుమారుగా 20,000 మందితో ర్యాలీ నిర్వహించి గోపాలపురం చేరుకున్నారు. భారీ జన సందోహం మధ్య నామినేషన్ వేశారు. అనంతరం మద్దిపాటి మాట్లాడుతూ దారి పొడవునా ప్రజలు ఎంతో ఆదరించారని 11 గంటలకు వేయాల్సిన నామినేషన్ అందువల్ల 1 గంట వరకు సమయం పట్టిందని, ప్రజలు తెలుగుదేశం కూటమి పార్టీకి నీరాజనాలు పడుతున్నారని, గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు సువర్ణరాజు, రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, తెలుగుదేశం నాయకులు ముల్లపూడి బాపిరాజు, మాజీ మంత్రి తెలుగుదేశం నాయకులు కెఎస్ జవహర్, మాగంటి రూపాదేవి, ఆండ్రూ, అనిల్, బ్రహ్మరాజు తదితరులు మద్దిపాటి వెంట ఉన్నారు. ఈరోజు మీరే ప్రత్యక్షంగా చూశారు ఏ విధంగా నామినేషన్ వేయడానికి వెంకటరాజు గారు మరి ఎంతో మంది అభిమానులతోటి, జనశ్రేణులతోటి, టీడీపీ శ్రేణులతోటి, భారతీయ జనతా పార్టీ శ్రేణులతోటి ద్వారకా తిరుమల నుంచి ఇక్కడ వరకు అసలు నామినేషన్ వేయడానికి అసలు వేయగలదామా లేదా అనేటువంటి అనుమానం మా అందరికీ. దేవుడి దయ వల్ల కరెక్ట్ టయానికి వచ్చాము. ఆయన ఏ టయానికైతే ముహూర్తానికైతే వేయాలనుకున్నారో ఆ టయానికి ముహూర్తానికి వేయడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేదు 3 మెయిన్ పార్టీలు కలయిక. ఆ కలయికతోటి ప్రపంచం వస్తుంది, ఏం అనుమానం లేదు. ఎందుచేతనంటే 19లో ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు మహానుభావుడు జగన్ రెడ్డి. ఆ వాగ్దానాలను తొంగలో తొక్కడమే కాకుండా చాలా అన్యాయంగా అన్ని రంగాలను కూడా వెనుకబడితనం చేశాడు. అప్పులు చేసేసి ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్లు అప్పు చేసేసి ఆ అప్పుల్ని ఆయన గురించి, ఆయన పార్టీ గురించి, ఆయన పార్టీ కార్యకర్తల గురించి, ఆయన సలహాదారుల గురించి, ఆయన ప్రకటనల గురించి ఖర్చు పెట్టాడు. మీ అందరికీ తెలుసు కదా. లేకపోతే ఏమాత్రం ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే అంతగా ప్రతిసారి విలువలు విశ్వసనీయతని మాట్లాడతాడు. 13 లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన. 13 లక్షల కోట్లు శ్వేతపత్రం విడుదల చేయమని, దేనికి ఎంత చేశాను అప్పుడే ఆయన బండారం బయటపడతారు. ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు, అందులో అనుమానం లేదు. మంచి మెజార్టీతోటి ఇక్కడ ఎమ్మెల్యేగా మన వెంకటరాజు గారు సైకిల్ గుర్తు మీద, అలాగే ఎంపీగా పురంధేశ్వరి గారు మంచి మెజార్టీతోటి నెగ్గుతారు. టోటల్గా స్టేట్లోనే ఒక మార్పు చాలా కనిపిస్తుంది. మేము వస్తాంటే ఎక్కడ చూసినా లేడీస్ జెంట్స్ అసలు టైము మరి ఎన్నింటికి వచ్చారో. మేము అయితే యాక్చువల్ 10ంటికి రావాలి ఇక్కడికి, అటువంటిది 1 గంటకు వచ్చాం. 1 గంటకు వచ్చినా కానీ దారి అంతా కూడా ఎంతోమంది జన సంతోషం, వాళ్ళ ఆతృతతోటి చూస్తున్నారు. ఇప్పుడు ఈరోజు గోపాలపురం నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి వచ్చే క్రమంలో ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాము ద్వారకా తిరుమల స్వామివారి టెంపుల్ నుంచి. అయితే మేము ఈ యొక్క గోపాలపురం ఇక్కడ ఆర్ఓ గారి ఆఫీస్కి వచ్చేసరికి దాదాపు 1 గంట అయిపోయింది. అంటే ఇన్ని గంటల ప్రయాణం ప్రజల యొక్క జన సందోహంతో, ప్రజల యొక్క వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో, వాళ్ళ యొక్క ఆశీస్సులతో దిగ్విజయంగా నడుస్తూ ఇక్కడికి రాగలిగాము. ఇది చూసి మాకు అర్థమైంది ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది. రెండవదిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమిని ప్రజలు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారు అనేది ఈ రోజున నామస్పష్టంగా కనిపించింది. చాలా చోట్ల అయితే ఇంకా మేము అక్కడున్న జన సందోహాన్ని తప్పించుకుని రావాల్సిన పరిస్థితి.
అంటే ట్రాఫిక్ జాములు అయిపోవడం, మేము ముందుకెళ్ళలేని పరిస్థితి, ఇదంతా కూడా జనాల యొక్క స్పందన, మమ్మల్ని వారు దీవిస్తున్న తీరు మాకు స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఒక భారీ మెజార్టీతో నెగ్గబోతున్నాను. అటు జనసేన వారి యొక్క ఆశీస్సులు మద్దతు, మరో పక్కన బీజేపీ వారి యొక్క ఆశీస్సులు మద్దతుతో ఒక భారీ మెజారిటీ దిశగా మేము వెళ్ళబోతున్నాం. మా పోరాటం, మా యొక్క ప్రయత్నం ప్రజలు మరింత చైతన్యపరిచి ఒక భారీ మెజారిటీని తీసుకురావడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మోడీ గారి ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధిగా ప్రక్షాళనతో కూడిన పాలన ఇవ్వాలనేది మా యొక్క ముఖ్య నినాదం. అంతేకాదు యువకులు, ఇక్కడ అనేక మంది యువకులు నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన కల్పించాలి. ఇది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇక్కడ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మహిళలు అధికంగా ఉండే ప్రాంతం ఇది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. వీరిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మహిళలను బలోపేతం చేయడానికి, రైతులను ఆదుకోవడానికి, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, వారికి ఉద్యోగ అవకాశాల కోసం, ఇలాగ అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుని 2024 ముందు, 2024 తర్వాతనే గోపాలపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కృతనిశ్చయంతో పనిచేయబోతున్నాం. మేమందరం సమన్వయంతో, సయోధ్యతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ బీజేపీ వారు అందిస్తున్న సహకారం కానీ, జనసేన వారు అందిస్తున్న సహకారం కానీ మరవలేని ఈ విజయంలో వారిది కీలక భాగస్వామ్యం కూడా ఉన్నందుకు రాబో ఎన్నికలు ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. బలమైన మెజార్టీని తీసుకుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గిన నియోజకవర్గంగా గోపాలపురం చరిత్రలోకి ఎక్కబోతుంది. థ్యాంక్ యూ.